ఆ, అందరి దగ్గరికి వెళ్ళి అమ్మన బూతులు తిడతారు అలా ఆయన్ని. ఆ, మళ్ళీ ఆయనతో పనులు చేయించుకుంటారు. ఓకే. ఇప్పుడు ఎవరికి గుడ్ విల్ అయితే లేదు సార్ వాళ్ళ మీద. ఎంతమంది నన్ను మోసాలు, సొంత ఇంట్లో ఆడపిల్లనే సార్ మోసాలు చేసేది. ఇప్పుడు నేను బిజినెస్ లో నేను అతనికి ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది సిబ్లింగ్స్ అసలుకి? ఒక అక్క ఉంది సార్. ఆమెకు అసలు పాదాభివందనాలు, ఉమెన్ హుడ్ అంతా కలిసి పెట్టాలి, ఆమెకు పాదాభివందనం పెట్టాలి. ఒక ఆడ జాతిలో అలాంటి ఆణిముత్యం పుట్టినందుకు ఆడ జాతి అంతా పొర్లు దండాలు పెట్టాలి వాళ్ళ ఇంటి ముందు పడుకొని. అంత ఆణిముత్యం ఆమె. ఆమెకు పొద్దున్న లెగిస్తే ఓపెన్ రిలేషన్షిప్స్ కావాలి. పొద్దున్న లెగిస్తే ఆమె ఓపెన్ గా మందు తాగిద్ది, ఓపెన్ గా ఏమైనా చేసిద్ది. కానీ ఎదుటింట్లో ఆడపిల్ల కనీసం సుఖపడకూడదు, మేమిద్దరం పక్క పక్కన కూర్చోకూడదు. ఓకే. మాకు గొడవ అయ్యేది ముందు సార్. గొడవ అయ్యే ముందు వచ్చింది అక్కయ్య ఒక రోజు ఇంటికి. అప్పటికే నాకు ఆమెకు అయిపోయింది. నేను ఎప్పుడు ఎదురు తిరగలా. నా బిడ్డ చచ్చిపోతాడని శబదం చేసింది నాకు. ఆ పాయింట్ లో అయిపోయింది నాకు. ఇంకా చచ్చిపోయేదంటే మీ పుట్టిన అబ్బాయి? నాకు పుట్టిన బాబు కంట 5 ఏళ్ల లోపు మెంటల్ వస్తుందంట. ఓకే. శబదం ఇది ఇలాగే కూర్చున్నాను సార్. నేను నా తండ్రి మీద నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నా బిడ్డ 1.5 years ఒట్టేయాలని లేదు నాకు. నా తండ్రే నాకు ప్రపంచంలో అందరికంటే ఇష్టమైన వ్యక్తి. ఒట్టేసి చెప్తున్నా. నేను పాలిస్తుంటే నా ముందు కూర్చొని, నేను నర్సరావుపేటలో ఒకటి దగ్గర వీళ్ళ ఫ్యామిలీ అంతా జాతకాలు బాగా నమ్ముతారు, జ్యోతిష్యం చెప్పించాను నేను. మాక్సిమం 5 ఏళ్లే బతకడు.